హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ వ్లాగ్ అండి. ట్యూస్‌డే రోజున బ్రేక్‌ఫాస్ట్ వ్లాగ్. దీంట్లో నేనిక్కడ రాగి రొట్టె చేస్తున్నాను. మునగాకు కాంబినేషన్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది నాకు బ్రేక్‌ఫాస్ట్‌లో నాకిది ఫేవరెట్ అండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు ఏదైనా స్కిప్ చేసేసి ఇది తీసుకుంటారు వీక్లీ వన్స్ అంత బావుంటుంది. అయితే ఇక్కడ నేను మునగాకు హాఫ్ కప్పు తీసుకున్నాను. మునగాకుని మంచిగా కాడలన్నీ తీసేసి ఆకు మాత్రం తీసుకోండి. కడిగి తీసుకోండి. తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి ఒక కప్పు రాగి పిండి, ఇంకా హాఫ్ కప్పు మునగాకైతే వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్‌ని బాగా వాష్ చేసేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కానీ, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్, కారపొడి ఏం వద్దు. దీనికి పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి. అయితే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మనము రొట్టెని చేసుకుంటూ ఉంటాం కదా! అప్పుడు మనకి ఆనియన్స్ అనేటివి చేతికి తగులుతూ ఉంటే క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసేసుకోండి. ఇక్కడ నేను చాపర్‌లో వేసి మంచిగా చాప్ చేసేసుకుంటున్నాను. మీరు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కారానికి సరిపడా తీసేసుకోండి. చూడండి ఈ విధంగా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని ఆ రాగి పిండి మునగాకులోకి యాడ్ చేసేసుకోండి. అయితే ఈ రెసిపీ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. నేను స్టార్టింగ్‌లో వెయిట్ లాస్ రెసిపీస్ చేసేదాన్ని. ఆహ్, ఆ వీడియోస్‌లో అయితే ఈ రెసిపీ ఆల్రెడీ ఉంది. నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది చేయాలనిపించింది. అందుకే ఇవాళ చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. ఇంకా వ్లాగ్ లాగా చేద్దాంలే అనేసి చేస్తున్నాను. చాలా చాలా బావుంటుందండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి దాంట్లోకి. వేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకోండి చాలు వాటర్. ఎక్కువ వేయకండి. ఆనియన్స్‌లో నుంచి మనకి బాగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా మునగాకులో నుంచి కూడా. కాబట్టి బాగా ప్రెస్ చేస్తూ ఆ వాటర్ అంతా రిలీజ్ అవుతూ, ఆ వాటర్‌తోనే మనము పిండినంతా కూడా కలిపేసుకోండి. అవసరం అనిపిస్తే ఇంకో స్పూన్ వాటర్ వేసుకోండి. చూడండి ఈ విధంగా పిండైతే కలిపి పెట్టేసుకోండి. జస్ట్ ఒక నిమిషం అలా పక్కన పెట్టేసేయండి. ఒక నిమిషం అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! క్లాత్ కాటన్‌ది. ఇదొచ్చేసి జాకెట్ పీస్ అండి. మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా! జాకెట్ పీస్‌ని తీసుకున్నాను. అదైతే బాగా మెత్తగా కాటన్ సాఫ్ట్‌గా ఉంటది. లేదనుకుంటే మీరు ఏదైనా కర్చీఫ్ కూడా తీసుకోండి. తీసేసుకొని మంచిగా ఒకసారి తడుపుకోండి ఆ క్లాత్‌ని. తడుపుకొని ఆ క్లాత్ పైన ఒక పెద్ద ఉంట తీసుకోండి. అంటే నేను చేసిన రాగి పిండికి నాకు 3 రొట్టెలైతే అయితాయి రాగి రొట్టెలు. రొట్టెల్ని చేతికి కొంచెం వాటర్ తడుపుకోండి. లేకపోతే ఆయిల్ అన్నా వేసుకొని రొట్టెని మంచిగా ఆ క్లాత్ పైకి బాగా స్ప్రెడ్ చేసేసేయండి. కష్టమేం కాదు. చాలా 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 ఈజీ ఇలా చేసుకుంటే. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. ఈ పాన్ నేను యూజ్ చేసి 2 ఇయర్స్ పైనే అయింది. అందుకే నేను ఫస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేశాను. మనం నార్మల్‌గా వాడే పాన్ అయితే అసలు అంత ఆయిల్ కూడా పట్టదు. ఇది నేను యూజ్ చేయక చాలా రోజులు 2 ఇయర్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ బయట తీశాను. మళ్ళీ రొట్టె లేస్తదో లేదో అనేసి కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉందనుకుంటే మీరు తగ్గించి వేసుకోండి. ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్లోగా ఆ క్లాత్ నుంచి స్లోగా మనము పాన్ పైకి స్ప్రెడ్ చేసేసేయండి. తీసేసి పెట్టేసేయండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఒకసారి పాన్ పైన అలా వేయగానే క్లాత్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోండి. మూత పెట్టకపోతే మనకి పైన కాలుతుంది కానీ లోపల బాగా మగ్గదు. కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 రొట్టెలు చేసేసాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. అంత బావుంటుంది. నేను 3 రొట్టెలు కూడా చేసేసాను. దాని మీద కూడా మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దీనికి కాంబినేషన్‌గా నేను పప్పు చేశాను. పప్పు నేను ఆల్రెడీ చేసేసాను. అందుకే నేను వీడియో ఏం తీయలేదు. అయితే అదే పప్పు నేను లంచ్‌లోకి కూడా చేసేసాను. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి రెండిటికి కూడా టమాటో పప్పు మాత్రం చేశాను. దీనికి కాంబినేషన్ పప్పు బావుంటుంది. పెరుగైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పెరుగుతో ట్రై చేయండి. నేనెప్పుడు పెరుగుతోనే తింటాను.
పప్పుతో కూడా చాలా బాగుంటుంది. అంతే అండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. అంతే వ్లాగ్. బాయ్.